హలో ఫ్రెండ్స్, ఈ మొక్కలేనండి మా ఫ్రెండ్ ఇంట్లోవి. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఔదంబర్ వృక్షం ఉంది అని చెప్పేసి. ఇది చూసారా, యాప్రికాట్ ట్రీ ఎంత పెద్దదైపోయిందో అండి. నేలలో వేశారు, విపరీతంగా కాస్తుందటండి. అందుకని కొంచెం పండు అవ్వక ముందు కోసి ఆవకాయలు అవి కూడా పెడతారటండి. దీంతో చాలా బాగుంటుందంట. పప్పులో కూడా వేసుకోవచ్చటండి, పుల్లగా ఉంటాయంట పండు అవ్వకముందు. వాళ్ళు చెప్పారనమాట. ఎన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ అండి. ఒక ట్రీ మన ఇంట్లో ఉంది అంటే మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో మనకు ఆలోచనలు వస్తాయి కదండి. మన క్రియేటివిటీ అనమాట అదంతా. మామూలుగా అయితే ఆప్రికాట్ పచ్చడి చేస్తారని ఎవరికీ తెలియదు కదా. ఇది చూడండి, వాళ్ళ ఇంట్లో మందార చెట్లు ఉన్నాయి, యాపిల్ చెట్లు ఉన్నాయి, బాగా కాస్తాయంటండి. యాపిల్ చెట్టు ఒకటే పెద్దది, అలాగే మందార చెట్లు 2-3 ఉన్నాయండి. వీళ్ళింట్లోనే ఔదంబర వృక్షం కూడా ఉందన్నమాట. అది షార్ట్ వీడియోలో పెట్టానండి. ఈ హైడ్రాంజియాస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ఎక్కడా అని అనుకుంటున్నారా, ఈ మ్యాగ్నోలియా పూలు ఇవన్నీను. వెస్ట్ లేక్ నర్సరీ అని అక్కడికి వెళ్ళామండి. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి. మా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మనకి ప్రమోషన్ ఎవరు ఇస్తారు కానీ. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, అందులో లోపలేమోనో నారు పెట్టారండి, ఎండలో పెట్టకుండా. మనకి నారు కావాలంటే వెజిటబుల్ నారు కూడా దొరుకుతుంది నర్సరీల్లో. ఇక్కడ చుట్టుపక్కల ట్రిగ్నైనీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇది ఉపయోగపడవచ్చు. బాగున్నాయండి మొక్కలు. రేట్లు అవి కూడా పర్వాలేదు, అఫోర్డబుల్ అన్నట్టు అనిపించాయి. మరీ ఎక్కువ కాదులేండి. చెట్లు కొన్ని చాలా తక్కువ రేట్ అని నాకు అనిపించాయి. చాలా పెద్ద పెద్ద యాపిల్ చెట్లు అవి $45కి పెట్టారు. డాలర్కి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే కొనడం కొంచెం కష్టమేనండి. కానీ కొన్ని మొక్కలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయని నేను చెప్పను. పర్వాలేదండి. అది మనకి కావాల్సినవే కొనుక్కుంటాం కదా చూసుకుని. ఇదిగోండి నారు, వంకాయ నారు ఉంది, పచ్చిమిరపకాయ నారు ఉంది, మళ్ళీ అవేవో చాలా చిన్న ఉంటాయంటండి కుకుంబర్స్, ఆ నారు ఉంది, అట్లా అనమాట. ఇవేమో పూల చెట్టు ఎంత అందంగా ఉందో చూసారా. ఇక్కడ మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంక ఇవి మళ్ళీ హైడ్రాంజియాస్ అండి. ఇందాక నేను చూపించాను కదా, ఇది రెడ్ కలర్ అనమాట. రకరకాల హైడ్రాంజియాస్ ఉన్నాయండి, కానీ తీసుకోలేదులేండి. నేనేం తీసుకున్నాను అనేది నేను వేరేగా వీడియో పెడతాను. మొక్కలు చూస్తే చంద్రముఖిలు అయిపోతామండి అందరం, అంత ఇష్టం అనమాట మొక్కలు అంటే. ఇది చూసారా, నేను ఇందాక పెట్టిన హైడ్రాంజియా మొక్క అనమాట. ఇది చూసారా, ఇది మ్యాగ్నోలియా అంటారు. మన వైపు ఇది సంపెంగా అంటాం కదండి, ఆ వెరైటీ అనమాట. కానీ ఇది చాలా కాస్ట్లీ అండి, $100 అట్లా ఉంటాయన్నమాట. ఇది చూడండి, దాని పువ్వు పెడతాను, ఎంత అందంగా ఉంటుందో. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అందుకనే అంత రేట్ ఏమో తెలీదు. ఇది ఒక సీజన్లో మాత్రమే పూస్తుందండి, ఆల్రౌండ్ ఇయర్ పూయదు. మనకి ఉంటాయి కదా, సీజన్లోనే పూస్తాయి కదా సంపెంగలు, అట్లా అన్నమాట. ఇక్కడ ఆప్రికాట్ ట్రీలు, యాపిల్ ట్రీలు, బాదాం ట్రీలు అన్నీ చాలా ఉన్నాయండి. అన్నీ కొన్ని యాపిల్ మాత్రం రీజనబుల్ అనే అనిపించిందండి, $45 అంటే. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చెట్లు కదా, అంతలా పెంచడం అంటే మరి పడుతుంది కదా టైము, అందుకన్నా మనం ఇవ్వాలి. ఈ చిన్న చిన్నవేమో $35 అట్లా ఉన్నాయన్నమాట. కొంచెం పెరిగింది అయితే 45 ఉంది, బాగా పెరిగింది అయితే 65, 70, 90, 110 అట్లా కూడా ఉన్నాయన్నమాట. అది చెట్టు పెరిగిన దాన్ని బట్టి, దాని సైజుని బట్టి, దాని పాట్ని బట్టి మనకి అలాగే ఇస్తారు కదా ఇండియాలో కూడా, అట్లా అన్నమాట. కానీ ప్రతి మొక్కకి ఒక అంటే ఐడెంటిఫికేషన్ లాగా కార్డు అన్నీ రాసి పెట్టి ఉంటాయండి. దాని రేట్ ఎంత, అది పెద్దయ్యాక ఎలా పోస్తుంది పూలు, అవన్నీ ఉంటాయి అన్నమాట పిక్చర్స్తో సహా. సో మనకి ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. మొక్కలు కొనేటప్పుడు ఏది కొంటున్నామో మనకి తెలుస్తుంది అన్నమాట, చిన్న మొక్క అయినా పువ్వులు లేకపోయినా కూడా. ఇక్కడ అదే పద్ధతి అండి, అన్నిటికీ పాట్స్కి ఖచ్చితంగా రాసి ఉంటుంది అనమాట ఏంటి అన్నది. ఆల్మండ్స్ అండి ఇవన్నీ, యాపిల్స్ ఉన్నాయి, ఆల్మండ్స్ ఉన్నాయి, అంజీర్ ఉంది. మనకి డబ్బులు ఉండాలి కానివ్వండి, అన్ని రకాలు దొరుకుతాయి. ఇది గులాబీలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుందండి, ఇప్పుడు స్ప్రింగ్ ఇక్కడ అంటే వింటర్ అయిపోయింది, ఇంకా సమ్మర్ రాబోతుంది. డిసెంబర్లో సమ్మర్ అండి ఇక్కడ మెల్బోర్న్లో. అందుకని ఇప్పుడు అన్ని మొక్కలు కొనడానికి చాలామంది వస్తున్నారన్నమాట. వింటర్ అయిపోయింది కదా, మరి అందరూ పెంచుకుంటారు కదా ఇక, అందుకోసం. ఈ స్ప్రింగు సమ్మరు మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి ఇక్కడ. వింటర్ వచ్చిన తర్వాత మాత్రం డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి, ఆకులన్నీ రాల్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా చెట్లు అన్నీ ఎలా రాల్చేసాయో,
అట్లా అన్నమాట. ఇక ఈ స్ప్రింగ్లోనే బాగా పెరుగుతాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకుని చూసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నేను అప్పుడు ఇంకా మంచి వీడియోలు చేయాలన్న ఉత్సాహం ఉంటుంది కదండి నాకు కూడా. నేను చూసేవే మీకు కూడా చూపిస్తున్నానండి మెల్బోర్న్లో నర్సరీలో. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా కృతజ్ఞతలండి. ముఖ్యంగా యాపిల్ మొక్కలు రీజనబుల్ రేట్లు అనిపించాయండి. పెద్ద చెట్లు $45 అని పెట్టారు కదా, అందుకని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్.